నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం బండకిందపల్లి అటవీ ప్రాంతంలో గోతం సంచిలో లభ్యమైన దేవరకొండ గోవిందులు హత్య కేసును ఉదయగిరి సీఐ వెంకట్రావు నేతృత్వంలో పోలీసులు ఛేదించారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు వించమూరు మండలం ఊటుకూరు గ్రామ నివాసి దేవరకొండ గోవిందులను జలీల్ అనే వ్యక్తి ఆర్థిక వివాదాల కారణంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయ్యిందని సీఐ వెంకట్రావు వెల్లడించారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోతం సంచిలో కట్టి దానిపై ఎండు వరిగడ్డి కప్పి బండకిందపల్లి అటవీ ప్రాంతంలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలు, ప్రత్యేక విచారణ ఆధారంగా నిందితుడు జలీల్ను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు. ఈ హత్య కేసులో జలీల్కు రమణయ్య అనే కాపలాదారుడు సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం రమణయ్య పరారీలో ఉన్నాడని, అతనిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడు జలీల్ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు వెల్లడించారు. ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో దేవరకొండ గోవిందులు అనే అతను ఈ నెల 20వ తారీఖు అనగా శనివారం రోజు ఉదయం వాళ్ళ భార్యతో పాటు కలిసి వింజమూరు మండలం ఊటుకూరు జువగొండపాలెం దగ్గర ఉన్న నిమ్మతోట దగ్గర పనికి వెళ్తారు. వాళ్ళ భార్యాభర్తలతో పాటు ఆ ఊరికి సంబంధించిన ఇంకొక వెంకమ్మ అనే ఆమెతో పాటు కలిపి పని దగ్గరికి వెళ్తారు. పని దగ్గరికి వెళ్ళి సద్దన్నం తినేదాకా పని చేశాము. తర్వాత నేను బయటికి వెళ్ళి వస్తానని భర్త ఆ నిమ్మతోట దగ్గర నుంచి బయటికి వెళ్ళినట్టు, ఆ తర్వాత ఎంతసేపటికి కూడా తిరిగి రానట్లు వాళ్ళ భార్య తెలుపుతుంది. ఆ తర్వాత ఈ కేసులో ఎవరైతే ఆ నిమ్మతోట యజమాని ఖలీల్ జలీల్ అని ఉన్నాడో ఆయన గతంలో ఎవరైతే మృతుడున్నాడో గోవిందులకి ప్లస్ జలీల్కి ఇద్దరికి దీని గురించిన కొంత ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు ఉన్నాయి. ఈ గొడవల విషయంలో 20వ తారీఖు ఉదయం కూడా పొలంలో ఇద్దరు గొడవ పడ్డట్టుగా తెలిసింది. ఆ గొడవ పడ్డ క్రమంలో ఎట్లాగైనా ఇతని ఈ పీడ వదిలించుకోవాలన్న ఉద్దేశంతో అతని దగ్గర పనిచేసే తోట కాపలాదారు అతను ఉంటాడు. అతని నిమ్మ తోటలు 3 ఉన్నాయి అక్కడే ఈ ముద్దాయి జలీల్కి. ఆ 3 తోటల దగ్గర పనిచేసే రమణయ్యకి ఫోన్ చేసి ఇట నందికొండ వైపు ఈ చనిపోయిన మృతుడు గోవిందులు వచ్చున్నాడు, అతను తీసుకొని శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర తీసుకొని వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర తీసుకురండి అని చెప్పేసి అతనికి చెప్పి ఇతను ఈ నిమ్మతోట దగ్గర నుంచి జువగొండపాలెం ఉన్న నిమ్మతోట దగ్గర నుంచి వింజమూరు వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న నిమ్మతోట దగ్గరికి వెళ్తాడు. ఇతను వెళ్ళిన తర్వాత అతని దగ్గర పనిచేసే జీతగాడు రమణయ్య, ఈ డిసీజ్డ్ మృతుడు గోవిందులు ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డబ్బుల గురించి మళ్ళీ గట్టిగా అడిగేటప్పటికి ఆక్రోశం పట్టలేక అతను ముందుగానే ఎటైనా ఇతను పీడ వదిలించుకోవాలని చెప్పి ముందుగానే ఒక గడ్డపార అక్కడ తెచ్చిపెట్టుకోనండి, దాంతో మోదీ అక్కడే చచ్చిపోయాడని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత నిమ్మతోటలోనే కాసేపు ఉంచేసి తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా ఎట్ట చేయాలని చెప్పేసి అక్కడ పడ్డ రక్త మార్కులు వాటన్నిటిని చెరిపేసి ఆ నిమ్మతోటలోనే వాళ్ళు నిమ్మకాయల ట్రాన్స్పోర్టేషన్కి వాడే గోతాలు కానీ, దానికి వాడే గడ్డి కానీ, దానికి వాడిన ఆ గోతం కొట్టడానికి వాడిన దారాలు కానీ వాటితో సహాయంతో ఒక గోతంలోకి అతన్ని కూర్చున్నట్టుగా కుక్కిపెట్టి దాన్ని మళ్ళా ఎండుగడ్డితోటి అక్కడే ఉన్న ఎండుగడ్డితోటి కడతారు. ఎండుగడ్డి మళ్ళీ ఇది జారిపోకుండా మూటలాగా పైకి కనపడేటట్టు పాత వాటర్ డ్రిప్పింగ్ వాడే ప్లాస్టిక్ పైపు లాంటి దానితోటి గోతం పైన ఎండుగడ్డి, దానిపైన ఈ వైర్ చుడతారు. చుట్టేసి అదే రోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర నుంచి ఆ శవాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మన దుత్తులూరు మండలం బండకిందపల్లి దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా, ఆ ఫారెస్ట్ని గుండెమడకల ఎరుకులు రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఆ ఫారెస్ట్లో మెయిన్ హైవే దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో అక్కడి నుంచి అతని బైక్ మీదే తీసుకొస్తారు. కొంచెం దూరంగా బైక్ అక్కడ పెట్టేసి బాడీ తీసుకెళ్లి బుషెస్లో వేసేసి ఇంతటితోటి ఈ బాడీ కుళ్ళిపోతే ఇక కేసుకు సంబంధించి ఆనవాళ్ళు లేకుండా పోతాయన్న ఉద్దేశంతో ఆడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పటిలాగానే ఇతను తనకేమీ తెలియనట్టు, అనుమానం రాకుండా ఉండేటట్టుగా రోజు తోటకు వెళ్తూ నిమ్మకాయలు పని చేసుకుంటూ గోవిందులు ఇంటికి వచ్చాడా, పనికి రాలేదని చెప్పి తెలియనట్టుగా అడుగుతూ ఉన్నాడు. తర్వాత మనకి ఈ విషయం దర్యాప్తులోకి వెళ్ళిన తర్వాత ఈ పూర్తి వివరాలు వస్తే నిన్న వాళ్ళ అన్న ఖలీలు ప్లస్ సంబంధిత ఆ గ్రామానికి సంబంధించిన అధికారులతో పాటు వచ్చి మా దగ్గర సరెండర్ అయ్యి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడం జరిగింది.
ఇంతేకాకుండా దీనికి సాంకేతికత జోడించి దర్యాప్తు చేసి దీంతో పాటు ఈ కేసులో అతనికి ఈ హత్య చేయడంలో సహాయకారిగా ఉన్న రమణిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహిద్ దర్గా దర్గామిట్ట, నెల్లూరు. జూన్ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు జరుగును. జూన్ నెల 26వ తేదీ శుక్రవారం సందల్మాలి, 27వ తేదీ శనివారం గంధ మహోత్సవం, 28వ తేదీ ఆదివారం రొట్టెల పండుగ, 29వ తేదీ సోమవారం తహలీల్ ఫాతహా, 30వ తేదీ మంగళవారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహిద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ. Hi Nilor, please subscribe to N3 TV.